జై శ్రీ కైలాష్ కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఇవాళ కామెంట్ ఆఫ్ ద డే కైలాస మానస సరోవర యాత్ర నా 2026 అనుభవాల్ని భౌతికంగా దర్శించి వచ్చి మీతో మళ్ళీ మానసికంగా యాత్ర చేస్తూ ఉన్నాను. మీరు పెట్టిన కామెంట్ నాకు చాలా బాగా నచ్చిందండి. నిజం, మళ్ళీ మనస్ఫూర్తిగా యాత్రను ఆస్వాదిస్తూ ఆ విశేషాలు నా ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీ అందరితో పంచుకోవడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తోంది. కైలాస మానస సరోవర యాత్ర ప్లాన్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, మానసికంగా నాతో ఎవరైతే ప్రయాణిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కావచ్చు, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎన్నో మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలియజేయబోతున్నాను. సో మనమైతే నేపాల్లో హిల్సా అనేటువంటి ప్లేస్కి వచ్చేసాము. ఈ హిల్సా అనేటువంటి ప్రాంతం నుంచి ఒక కర్నాలి రివర్ అనేటువంటి ఒక పవిత్రమైన నదిని జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పాటు దాటుకొని చైనా ఇమిగ్రేషన్కి ఇవాళ మనం వెళ్ళబోతున్నాం అనమాట. యాత్ర అంతా ఒక ఎత్తు, ఇమిగ్రేషన్ ఒక్కటి ఒక ఎత్తు అన్నట్టుగా మనల్ని ట్రావెల్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి. సో ఆ విశేషాలన్నీ మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. అమ్మో నెమ్మది నెమ్మది. ఎస్, చైనా ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం ఇప్పుడు. చైనా ఇమిగ్రేషన్కి వెళ్తున్నామండి. మనము హిల్సా అనే ప్రాంతంకి వచ్చాము అని చెప్పాను కదా. ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ అక్కడ వెయిటింగ్ అవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని, సో మా స్టాఫ్ కోఆర్డినేషన్ అంతా కరెక్ట్గా చెక్ చేసుకున్నాక గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారండి. మనకి ఒక మ్యాప్ అనేది ఇస్తారు కదా, మన టూర్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఒక 1/2 కిలోమీటర్ ఆర్ 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది అని ఖచ్చితంగా అందులో మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. చలిగాలైనా మాకంటే ఇప్పుడు క్లైమేట్ అంతా ఫ్రెండ్లీగా ఉందండి. క్లైమేట్ ఎలా ఉన్నా కూడా మనం ఈ 1/2 కిలోమీటర్ దాటుకొని అక్కడికి నడుచుకొని వెళ్ళాల్సిందే. ఆ తర్వాత తక్కలకోట అనే ప్లేస్కి వెళ్తామన్నమాట. సో చూడండి, అందరూ కూడా అడుగులో అడుగు వేసుకుంటూ, గాలులు అయితే మాత్రం చాలా విపరీతంగానే ఉన్నాయి. చల్ల గాలులు, చూడడానికి వాతావరణం పొడిగా అనిపిస్తుంది, బట్ గాలి మాత్రం బాగా ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. అండ్ మెయిన్గా చాలామందికి చైనా బార్డర్కి ఎంటర్ అవుతున్నాము అనగా చాలామందికి మెయిన్ నోటెడ్ పాయింట్ ఏంటంటే కర్నాలి బ్రిడ్జ్ అనమాట. దీన్నే కర్నాలి బ్రిడ్జ్ అని చెప్పి పిలుస్తారు. ఎక్కడ? ఓహో, ఇక్కడ ఈ కొండల్లో ఏ జంతువు కనపడదా అనుకున్నాము. మీకు నేను చూపిస్తా చూడండి. అక్కడ కాకపోతే చూడటానికి షీప్ లాగే, అదిగో 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 మీకు కనిపిస్తుందా? షీప్స్, జింకలండి. అదిగో జింకలు. ఇక్కడ అసలు ఈ మొక్కలు లేవు, చెట్లు లేవు, ఏం బతుకుతాయా అని అనిపించింది. ఏదో ఒక 2 జంతువులు అయితే మేము ఉంటాము అని చూపించాయి. ఇది కర్నాలి బ్రిడ్జ్ అంటారండి. ఇదే అనమాట కర్నాలి బ్రిడ్జ్. ఇక్కడ రివర్ చూడండి, దీన్ని కర్నాలి రివర్ అని చెప్పి పిలుస్తారు. మనకుండే గంగా, యమున, సరస్వతి ఇలా ఏవైతే పవిత్ర నదీ జలాలు ఉన్నాయో, అసలు ఈ రాళ్లల్లో, రప్పల్లో, బండల్లో ఒక మొక్క కనపడనటువంటి ఈ ప్రదేశంలో ఎక్కడి నుంచి ఇంత ఫ్లోతో ఈ నదీ జలం వస్తుందో ఎవ్వరికి అర్థం కాదండి. దీన్నే కర్నాలి రివర్ అని చెప్పి పిలుస్తారు. సో ఇటు చూస్తే టిబెట్, అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తున్న బిల్డింగే చైనా ఇమిగ్రేషన్ అనమాట. అది కంప్లీట్ చేసుకుంటే మనం ఇంకా చైనాలోకి, అంటే నెక్స్ట్ వెళ్ళబోయేటువంటి కైలాస మానస సరోవరానికి ముందు స్టెప్కి అయితే రీచ్ అవుతాం అనమాట. ఇదే అండి, అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. మనం హెలికాప్టర్లో వచ్చేటప్పుడు కూడా మీకు నేను ముందు చూపించాను. ఎక్కడ ఈ రివర్ అనేది ఎక్కడ చాలా చిన్న కాలువలాగా తప్ప ఇక్కడ చాలా మంచి ప్రవాహంతో ఉంది అన్నమాట. మొత్తానికి ఇలా అందరం స్టార్ట్ అయ్యి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున మొత్తం అందరం కూడా ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నామండి. ఇమిగ్రేషన్ కూడా అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా నియమాలకు కట్టుబడి. ఇక్కడి వరకు ఎవరైనా ఏదైనా మేనేజ్ చేయగలుగుతారనమాట.
ఇక్కడ నుంచి ఎవరు ఏది మేనేజ్ చేయలేరు. పూర్తిగా కూడా మన వాళ్ళు ఏవైతే చైనా రూల్స్కి కట్టుబడి మనం ఈ యాత్రకు సిద్ధమయ్యామో అది ప్రతిదానికి ప్రూఫ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఆ ప్రూఫ్ ఉంటే మాత్రమే మనం ముందు స్టెప్ ఆ బస్ ఎక్కి ముందరకు వెళ్తాం. లేదు అంటే ఏ దారిలో వచ్చామో ఆ దారిలోనే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. ఇది మనకి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా పక్కాగా గైడ్ చేస్తాయండి. సో మీరు చూసారు కదా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. హిల్సా హెలీప్యాడ్ అది. అక్కడ దిగిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకొని ఒక 2 అవర్స్ అక్కడే వెయిట్ చేసి కర్నాలి బ్రిడ్జ్ దాటుకొని ఇప్పుడు చైనా ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చాలా చాలా రూల్స్ ఉన్నాయి. నేను ఒకవేళ కంప్లీట్ అయిపోతే మాత్రము బస్లో వెళ్ళేటప్పుడు అసలు ఎటువంటి నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. టూర్స్ వాళ్ళు ముందే మనకి ఎలాంటివన్నీ సూచిస్తారు, అక్కడ ఎలా ఉండాలి మన మేనరిజం, ఎవ్రీథింగ్ కూడా మీకు నేను తప్పకుండా షేర్ చేస్తానండి. సో ఇది హిల్సా అనే ప్రాంతం, ఇది టిబెట్. ఇది దాటిన వెంటనే చైనాలోకి ఎంటర్ అయిపోతాం. మన మానస సరోవరం కైలాష్ యాత్రకు సంబంధించి ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు. ఇంకా చైనాలోకి ఎంటర్ అయ్యాము అంటే ఆల్మోస్ట్ ఇంకా కైలాసానికి దగ్గరగా వెళ్ళే క్రమంలో మొదటి అడుగు వేసాము అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అసలైన ఒక పెద్ద అడుగు, స్వామివారి లోపలికి అడుగు పెట్టనిస్తున్నారా వెనక్కి పంపిస్తున్నారా అనేది అందరికీ తేలిపోతుందనమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా ట్రావెల్ సంస్థలు డబ్బులు కట్టించుకొని అందరినీ ఇక్కడి వరకు రప్పించగలుగుతున్నారు. సో అక్కడ అనేది చెకింగ్ కరెక్ట్గా లేక, సరైన ప్రూఫ్స్ లేక, సరైన నియమాలు నిబంధనలు పాటించక వేల మంది, ఎందుకంటే ఈసారి అశ్వ సంవత్సరం, ఈసారి చేసే యాత్ర 12 years చేసినటువంటి ఫలితం ఇస్తుంది అనే ఉద్దేశంతో వేల మంది అప్లై చేసుకున్నారు. ఎవరు రాగలిగినా ఆ పాయింట్ వరకు మాత్రమే రాగలుగుతారనమాట. సో ఇక్కడ ఆ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ కరెక్ట్గా లేకపోతే కొన్ని వేల మంది యాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి వెనక్కు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారనమాట. అందుకే చాలామందిని లక్షలు కట్టించుకొని మేమేం చేయాలి, కుదరలేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి చాలా ట్రావెల్ ఏజెన్సీస్ వెనక్కు పంపించేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అనమాట. మెయిన్ చెప్పాలంటే వీసా పర్మిట్స్ అండి. వీసా పర్మిట్స్ రాకుండా ఎంతమందిని ముందే ఫ్లైట్స్ బుక్ చేయించి ఇక్కడికి వచ్చి 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయించి ఎన్నో ఇబ్బందులకు యాత్రికుల్ని గురి చేసి సో వెనక్కు పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ దాటుకొని ఈ స్టెప్ దగ్గరికి అయితే వచ్చాము. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున ఫస్ట్ బ్యాచ్లో అయితే ఇప్పటి వరకు ఒక్కరు కూడా వెనక్కు వెళ్ళలేదు. సెకండ్ బ్యాచ్ కూడా వీసా పర్మిట్స్ వచ్చిన తర్వాతే మేము స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మొత్తానికి రీచ్ అయ్యామండి. నేను ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాక అసలు చెకింగ్ ఏం చేశారు, ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. జై శ్రీ కైలాష్. ఇమిగ్రేషన్ ఆఫీస్ గురించి కంటిన్యూ చేస్తానండి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్స్ కానీ షూట్స్ కానీ ఏవి నాట్ అలౌడ్ అనమాట. ఈలోపు కర్నాలి రివర్ అని చెప్పి నది గురించి చెప్పాను కదా, అమ్మ గురించి ఒక 2 మాటలు మీకు తెలియజేస్తాను. ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకున్నా, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అనుభూతి పొందాలి అన్న అమ్మ గురించి అందరికీ తెలియాలి. గంగా, యమున, సరస్వతి వంటి పవిత్రమైనటువంటి నదులు ఏ విధంగా మనం భావిస్తామో ఇక్కడ కర్నాలి కూడా అంతే పవిత్రమైనటువంటి నది అనమాట. ఇక్కడ ఉండేటువంటి ఈ బ్రిడ్జికి అంత ప్రాధాన్యత ఉంటుంది. సుమారుగా 510 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తుందండి. ఆ తర్వాత గంగమ్మలో కలిసిపోతుందనమాట కర్నాలి రివర్ అనేది. ఇక్కడ నేపాలీల అవసరాల్ని తీర్చేటువంటి జీవనది అనమాట. సో దైవంగా భావిస్తారు. ఇంకా చెప్పాలంటే నేపాల్ కావచ్చు, మనం చూసిన హిల్సా, సెమీకోట్ అనేటువంటి ప్లేసెస్లో కొన్ని ఫుడ్ షాప్స్కైనా, అకామిడేషన్స్కైనా, హోటల్స్కైనా వాళ్ళు హోటల్ కర్నాలి వంటి పేర్లు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెన్స్ అమ్మకిస్తారు అనేది నేను చూడడం జరిగిందనమాట. మనకి కూడా నదీ ప్రవాహం ఏదైనా కనిపిస్తే తెలియకుండానే ఓం నమశివాయ అనేటువంటి గంగమ్మ నామస్మరణ, స్వామివారి నామస్మరణ అసంకల్పితంగానే వచ్చేస్తుంది కదండి. ఇక్కడ కర్నాలి చూసినప్పుడు కూడా అంతే. కైలాస శిఖర హిమానీ నదాల నుంచి ఈ ప్రవాహం కొండలు, పర్వతాల్ని చీల్చుకుంటూ మనిషికి జీవనాధారంగా ఉండటం అనేది, పశుపక్ష్యాదులకు జీవనాధారంగా ఉండటం అనేది నిజంగా మనం ఏ జన్మలోనో చేసుకునేటువంటి పుణ్యం అనమాట. కొన్ని పవర్ఫుల్ నదులు ఉంటాయండి మన భూమి మీద. మంచును కరిగించుకుంటూ, పర్వతాల్ని చీల్చుకుంటూ కొన్ని 100 కిలోమీటర్ల పాటు ప్రయాణించి అవి నదిలో కలిసిపోతూ ఉంటాయన్నమాట గంగమ్మలో.
అందులో కర్నాలి కూడా ఒకటి. మన తెలుగులో కర్నాలి రివర్ని సరయూ నదిగా పిలుస్తారు. సో చాలా చల్లగా ఉంటాయండి వాటర్ అయితే. మేము వెళ్ళేటప్పటికి యమునా పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో హిమాలయాల నుంచి ఉద్భవించి ప్రవహించి ఆ రోజు మా దాహార్తిని ఆ హిల్స్ అనేటువంటి ప్రాంతంలో మా అవసరాల్ని తీర్చినటువంటి సరయూ తల్లికి అంటే కర్నాలి మాతకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకున్నాం. ఓం నమశివాయ అని స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఆ బ్రిడ్జ్ను దాటి తదుపరి కైలాస యాత్రకు మాకు అనుమతిని ఇయ్యవయ్యా అని కోరుకుంటూ మా అడుగులైతే ముందుకు వేయడం జరిగిందనమాట. మ్యాక్సిమం మనం మినీ ఫ్లైట్స్ నుంచి కావచ్చు, లేదంటే హెలికాప్టర్స్ నుంచి కావచ్చు, కొండల్ని ఆ పర్వతాల్ని చీలుస్తూ ప్రవహిస్తూ ఉండేటువంటి ఏ ప్రవాహం కనిపించినా సుమారుగా ఇక్కడ నేపాలీలు కావచ్చు, అటువైపు కొంచెం చైనా నుంచి ఆ కైలాస శిఖర మంచు కొండల్లోంచే ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి అమ్మ సరియు నదిగా మన తెలుగు వాళ్ళు పిలుచుకుంటారు, అక్కడ వాళ్ళు కర్నాలిగా పిలుస్తారు. సో అమ్మ ప్రవాహం అనేది మనకి ఎక్కడ పెడితే అక్కడే మంచు రూపంలో అయినా ఇలా జల ప్రవాహంగా ఉబుకుతూ అయినా చక్కగా ఎంతో ఉత్సాహంగా ప్రవహిస్తున్నట్టుగా అయినా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే అక్కడ చైనా ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ కాబట్టి దగ్గరకు వెళ్ళి స్పృశించేటువంటి ఛాన్స్ అయితే మనకి ఇవ్వరండి. సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఉగ్ర రూపంలో ఉంటుంది అమ్మ ఇక్కడ. కాబట్టి దూరం నుంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. అండ్ మనం అక్కడ తాగేటువంటి ఆ అవసరాలకు తగ్గట్టుగా వాడే నీరైనా తాగేటువంటి నీరైనా మొత్తం ఈ నదికి సంబంధించింది అనమాట. మనం నేపాల్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తే చైనా దాటిన తర్వాత తట్లకోట వరకు కూడా మనకి ఈ నదీ జలాన్ని మనం స్వీకరిస్తాం అనమాట. అండ్ ఆ ఉత్సాహం కావచ్చు, స్కిన్లో తెలియనటువంటి ఒక 2-3 రోజుల తర్వాత ఒక మెత్తదనము, చాలా చాలా మార్పులు మన శరీరంలో కనిపిస్తాయండి. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా ప్రకృతి పరంగా ఎలాంటి కెమికల్స్ లాంటివి లేకుండా ఆ కొండల మించి కోనల మించి మంచు మించి ప్రవహిస్తూ వచ్చేటువంటి నదీ జలాలు కదా. ఇంకా మీతో అమ్మ గురించి చెప్తూనే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రండి బస్లో కూర్చొని నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. మామూలుగా చెమటలు పట్టలేదు. బిఫోర్ ఆఫ్టర్ నా ఫేస్లో చేంజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. వినండి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. హలో ఎవ్రీవన్, ఇప్పుడే చైనా ఇమిగ్రేషన్ దగ్గర అయితే కంప్లీట్ అయిందనమాట ప్రాసెస్ అంతా. ఆల్రెడీ మీ అందరితో చెప్పాను కదా, మనం బార్డర్కి అవతల వైపు వెళ్తామా యువతల వైపు వెళ్తామా అనేది ఈ చెకింగ్ దగ్గరే తెలిసిపోతుందని. అమ్మో చుక్కలు కనిపించాయండి బాబు. మెయిన్గా మీలో ఎవరైనా యూట్యూబర్స్ వ్లాగర్స్ ఉంటే మాత్రం చాలా చాలా కష్టం అనమాట. మ్యాక్సిమం మొబైల్ని నేను క్లీన్ చేసుకొని వచ్చాను. ఏవైతే ఇప్పటి వరకు పోస్ట్ చేయలేకపోయానో వాటిని మాత్రము మొబైల్లో పెట్టుకొని వచ్చానమాట. మొబైల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారండి బాబు. ఎంతగా అంటే నా యూట్యూబ్ పాస్వర్డ్ తీయమని మరీ నా యూట్యూబ్లో వీడియోస్తో సహా చెక్ చేశారనమాట నా కంటెంట్ ఏంటి అని. కెమెరా, 2 మొబైల్స్, మా వాళ్ళందరిది ఒక 40 మంది నా ముందర వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఉన్నానమాట. ఇంకా అర్థం చేసుకోండి ఎంతసేపు చెక్ చేశారు అనేది. చాలా పాయింట్ టు పాయింట్ చెకింగ్ అనేది ఉంటుందండి. మనం ఎలక్ట్రానిక్స్ ఏం తీసుకెళ్ళినా, కెమెరాస్ అవి ఏం తీసుకెళ్ళినా కూడా లోపల అసలు వీళ్ళు ఎలాంటి కంటెంట్ ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళు ఏమైనా చైనాకి ఆపోజిట్గా కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా మీకు నేను మళ్ళీ ఆ వర్డ్ కూడా తర్వాత యూస్ చేస్తానండి. అవి వర్డ్స్ యూస్ చేయాలన్నా కూడా కొంచెం భయమే అనమాట. సో అలా యాంటీగా చైనాకి ఏమున్నా కూడా అస్సలు ఊరుకోరు. గురుచరిత్ర పారాయణ పుస్తకము అయితే 3 సార్లు తీశారండి బాబు. తీసి చెక్ చేసి దేవుడు ఏమన్నా ఫోటోలు ఉన్నా, ఇంకా మీరు రామకోటిలు శివకోటిలు అంటూ ఏమన్నా పుస్తకాలు అవి పట్టుకొని వచ్చారనుకోండి, మనం ఎంత పెంచుకుంటే అంత ఎక్కువ చెకింగ్ అనేది పెరిగిపోతుందనమాట. మెయిన్ వీళ్ళకి ఏంటంటే ఏది కూడా యాంటీ చైనా అనేలాగా వాళ్ళకి ఒక్కటి కూడా కనపడకూడదు. లేదంటే మన ఇండియాని ప్రమోట్ చేస్తున్నట్టుగా, లేదా మనం ఏవైనా ఒక సంఘాలలో ఉన్న జెండాలు మన ప్రొఫెషన్కి సంబంధించి మనం ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది నేను జర్నలిస్ట్ అయినా కూడా హౌస్ వైఫ్ అని మెన్షన్ చేసి వచ్చాను. సో అలా చాలామంది ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ని చెప్పుకొని వస్తారనమాట. దానివల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఐడి కార్డ్స్ అవి ఏవి క్యారీ చేయకూడదనమాట. కేవలం పాస్పోర్ట్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు ఇవన్నీ క్యారీ చేయకూడదు అంటే, ఏమన్నా అనుకోకుండా మీకు ఉండేటువంటి డెబిట్ కార్డ్ మీద, క్రెడిట్ కార్డ్ మీద ఉండే పేరు, పాస్పోర్ట్ దగ్గర ఉండే పేరు ఒక అక్షరం తేడా వచ్చినా కూడా ఇంకంతేనండి. చెకింగ్ మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్పకపోతే వెనక్కి పంపించేయడం జరుగుతుందన్నమాట.
సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం నావైతే 2 స్లింగ్ బ్యాగ్స్ బాబుది, నాది కలిపి మెయింటైన్ చేశాను. ఒకటి బ్యాక్ ప్యాక్, ఇంకొకటి మెయిన్ బ్యాగ్. ఇన్నిటిని చెక్ చేసుకోవడము, వాటిల్లో మైక్స్, కెమెరాస్, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లో గ్యాలరీలో థంబ్‌నెయిల్స్‌తో సహా ప్రతి ఫోటోని అండ్ యూట్యూబ్‌లోకి వెళ్ళి నేను ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాను, ఇవన్నీ చూసారు. చూసి అది మీరు అవన్నీ చూడక ముందరే మనల్ని అడుగుతారా అంటే అడగరు. అంతా చూసిన తర్వాత మీరు యూట్యూబరా అని అడుగుతారనమాట. సో, అలా ఉంటుందనమాట. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఈవెన్ మన బట్టల్లో న్యూస్ పేపర్‌లు కూడా లేకుండా ఉండడం మంచిది. మన కర్మకాలి ఆ రోజు ఏ చైనా న్యూసో చదవాల్సొచ్చి, అందులో యాంటీ చైనాగా మన ఇండియా రాసి ఉన్నా, లేదా మనం చైనా గురించి రాసి ఉన్నా, అది వాళ్ళు గాని కనుక్కున్నారంటే ఇంకంతేనండి. రిజెక్ట్ చేసేసి వెనక్కి పంపించేస్తారనమాట. చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఇమిగ్రేషన్ దగ్గర అంత ఈజీ అయితే కాదు. ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా లిమిటెడ్‌గా తెచ్చుకోవాలనమాట. కొంతమంది కిలోల్లో పట్టుకొచ్చిన వాళ్ళున్నారు అందరూ తింటాము అనేసి. సో, వాళ్ళవి రిజెక్ట్ చేశారు. పచ్చళ్ళు 3, 4 డబ్బాల కింద, 3, 4 ప్యాకెట్ల కింద పట్టుకొనొస్తేమో వాటిని కూడా డస్ట్‌బిన్‌లో వేసేశారు. డ్రై ఫ్రూట్స్ అక్కడ డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారు. సో, డ్రై ఫ్రూట్ లడ్డూలు అవి కూడా డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నారనమాట. ఇంకా ఇక్కడే ఉన్నాము. ఇక్కడ నుంచి తక్కల్‌కోట అనేటువంటి ప్లేస్‌కి ఇప్పుడు వెళ్తాము. అక్కడ ఇంతకన్నా చలి ఎక్కువ ఉంటుంది. ఆ చలిని మేము అడాప్ట్ చేసుకోవాలనమాట. సో, ఇంకొన్ని మీరు ఎలాంటి రూల్స్ ఇమిగ్రేషన్‌కి సంబంధించి వెళ్ళేటప్పుడు పాటించాలి అనేది బస్సు స్టార్ట్ అయిన తర్వాత ఆన్ ది వేలో అన్నీ దారి అనేది మార్గం మొత్తం ఎలా ఉంది, ఎంతసేపు ప్రయాణం ఉంది అనేది చూపిస్తూ మీతో మాట్లాడతాను. సో, ఒకవేళ ఈ వీడియో పెద్దదైతే మాత్రం క్లోజ్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ కంటిన్యూటీ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అది ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. కైలాస యాత్రకి ఫస్ట్ స్టెప్ పడిపోయింది. హర 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 హర. ఒకప్పుడు మన కైలాస పర్వతం అనేది మన భరత భూమికి చెందిందిగానే ఉండేదండి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు, యుద్ధ వాతావరణాల వల్ల చైనా దేశంలోకి మన కైలాస శిఖరం అనేది వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, దీనివల్ల ఏంటంటే మనం ఇంకొక దేశంలోకి వెళ్తున్నాము అంటే ఆ దేశం తాలూకా అనుమతిని వీసా అనేటువంటి ప్రాసెస్ అంటారు. సో, మనం కైలాస మానస సరోవర యాత్రకు వెళుతున్నాము అనుకున్నప్పుడే మనం ఏ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున వెళ్తామో వాళ్ళు మనకి పాస్పోర్ట్ కంపల్సరీ ఉండాలి అని చెప్తారనమాట. మన పాస్పోర్ట్ ద్వారా ఆ దేశంలోకి ప్రవేశించడానికి ఆ దేశం అనుమతి తీసుకునేటువంటి విధానం సో వీసా ప్రాసెస్ అనమాట. దానికి 1 month బిఫోరే వాళ్ళు అప్లై చేస్తారు. మన పాస్పోర్ట్ అనేది ఢిల్లీ వెళుతుందండి. ఢిల్లీ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నామో ఆ ప్లేస్కి సంబంధించినటువంటి అనుమతుల కోసం ఢిల్లీ నుంచి ఆ ప్రాసెస్ అనేది నడుస్తుందన్నమాట. సో మీరు వెళ్ళడానికి అనుమతి వచ్చేసింది అన్న తర్వాతే మనకి ఫ్లైట్ టికెట్స్ అనేవి చేసి మనం ఈ ప్లేస్ వరకు రాగలుగుతాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ చెక్కింగ్, మన అంటే ఆ పర్సన్ని డైరెక్ట్గా చూడటము, సో వాళ్ళ దేశంలోకి అనుమతించడానికి ఈ పర్సన్ అర్హుడా కాదా అనేటువంటి చెకింగ్నే ఈ చైనా ఆఫీస్ దగ్గర ఉండేటువంటి ఇమిగ్రేషన్ దగ్గర ఉండే ప్రాసెస్ అంటారు. సో నేను చెప్పినట్టుగా కొన్ని నియమాలకైతే తప్పకుండా కట్టుబడి ఉండాలి. మీ ఫేస్లో మాత్రం మాస్క్ లాంటివి ఏం వేసుకోకుండా మొత్తం మొహం కనపడేలాగా కాన్ఫిడెంట్గా ఉండండి. ఇక్కడ ఏంటంటే మన ట్రావెల్స్ వాళ్ళు పక్కనే ఉంటారండి, బట్ మనం మాత్రము యాంటీ చైనాకి వ్యతిరేకంగా ఉండేవేవి మన మొబైల్స్లో కానీ న్యూస్ పేపర్స్ రూపంలో కానీ బుక్స్ రూపంలో కానీ ఏవి క్యారీ చేయకూడదు. ఎంత ఎక్కువ వస్తువులు పెట్టుకొని వెళితే అంత చెకింగ్ ఎక్కువగా ఉంటుంది. పొరపాటున మనం ఏమన్నా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తామేమో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేసేటువంటి ఆ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అదే యూట్యూబర్గా నేనేమేమి ఎదుర్కొన్నానో మీతో షేర్ చేశాను. పొరపాటున దలైలామా కానీ యాంటీ చైనా సంబంధించినవి కానీ ఏవైనా ఉండి మనల్ని కానీ వెనక్కు పంపించేస్తే మళ్ళీ మనల్ని కైలాస యాత్రకు అనేది రానివ్వరండి. మనం వెనక్కు వెళ్ళిపోవాల్సిందే. ట్రావెల్స్ వాళ్ళు చెప్పినా విన్నరు, ఎవరు చెప్పినా విన్నరు, ఏం చెప్పినా ఇక్కడ రికమెండేషన్స్ పనిచేయవన్నమాట. సో చూడండి, టైం 7:30 దాటింది, అయినా కూడా ఏదో సాయంత్రం 4 అయినట్టుగా ఉంది. సో ఇలా చైనా ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నామండి. మీరు ఎవ్వరూ కంగారు పడక్కర్లేదు, మన చేతిలో పాస్పోర్ట్ మాత్రమే పెట్టుకోండి. అండ్ మీరు ఊరికి వెళ్ళేటప్పుడు కూడా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ కార్డులు ఏవి అవసరం లేదండి. మీరు జస్ట్
ఎయిర్పోర్ట్లో చూపించడానికి ఒక ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అనేది కంపల్సరీ కాబట్టి ఈ రెండే క్యారీ చేయండి. ఒక్కసారి మనం నేపాల్ దగ్గర నుంచి వచ్చాము అంటే మన డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఫోన్పేలు ఏవి పనిచేయవండి. మన చేతిలో డబ్బు ఉండాలి, అది యువాన్ రూపంలో ఉంటే మాత్రమే మళ్ళీ మీరు ఈ ప్లేస్కి వచ్చే వరకు కూడా మనకు అవేవి వర్క్ చేయవన్నమాట. ఈవెన్ నెట్ కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. VPN అని ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి. నెట్వర్క్ ఇష్యూస్ అనేవి కూడా ఉంటాయండి బాగాను. సో ఇంటర్నేషనల్ రోమింగ్ అనేది వేసుకోవాలి. కొంచెం NRIస్కి కానీ లేకపోతే ఎక్కువ ఫారెన్ అవి తిరిగే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. మళ్ళాగా ఫస్ట్ టైం ట్రిప్ వెళ్ళే వాళ్ళకి ఈ నెట్వర్క్ ఇష్యూస్ అయితే బాగా ఉంటాయన్నమాట. సో మనకి ఇవన్నీ కూడా ట్రావెల్స్ వాళ్ళు వాట్సాప్లో ఒక గ్రూప్ పెట్టి ఎప్పటికప్పుడు మనకి ఇండికేట్ చేస్తూ ఉంటారు. ముందు నుంచే ఒక వారం ముందు నుంచే అక్కడికి వెళితే మన నెట్వర్క్ ఎలా పనిచేయాలి, వాట్సాప్ ఎలా పనిచేస్తుంది, మన నెంబర్స్, ఫోన్స్ ఎలా పనిచేస్తాయి అనేది మనకి సూచిస్తారు. సో మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చక్కగా మీకు అన్నీ సర్ది పెట్టే పంపించడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. అందుకే చేత్తో డబ్బులు పట్టుకోండి. జస్ట్ మీ పాస్పోర్ట్ పట్టుకోండి అండ్ ఆ తర్వాత ఆధార్ కార్డ్, ఇవి తప్ప ఇంకేమీ క్యారీ చేయకండి. ఒక్క అక్షరంలో మార్పు వచ్చినా కూడానండి వాళ్ళు మామూలుగా ఏరర్ అనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది వీళ్ళ చెకింగ్స్ అనేవి ఇమ్మిగ్రేషన్ దగ్గర. సో లోపల పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇంకా మన అదృష్టం అండి. వాళ్ళ మూడ్ చెకింగ్ చేసే వాళ్ళది బాగుంటే మనకు వదులుతారు, లేకపోతే కనుక డస్ట్బిన్లో వేసేస్తారనమాట. మా టైంలో అయితే చాలామంది, కొంతమందికి వదిలారు, కొంతమంది తీసేసుకున్నారు. శివయ్యనైతే 3 సార్లు చెక్ చేశారండి. సో మీలో చాలామందికి డౌట్ వస్తుంది కదా, మన లగేజ్ బ్యాగ్ని మనకే అక్కడ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మన చేతికి ఇచ్చేస్తారు. మన నెంబర్ వైజ్గా తీసుకోమని చెప్తారు. బ్యాగ్స్, పెద్ద బ్యాగు, వెనకాలండే బ్యాక్ ప్యాక్, మళ్ళీ మనం ఒక స్లింగ్ బ్యాగ్ లాగా వేసుకున్నాం కదా, ఇవన్నీ ఎవరివి వాళ్లే క్యారీ చేయాలి. శ్రీది శ్రీనే క్యారీ చేశాడు, నాది నేనే క్యారీ చేశా. నా పేరు ముందొచ్చింది, శ్రీది ఒక 30 మంది తర్వాత వచ్చింది. అయినా కూడా నో టెన్షన్. సో మనల్ని 1 by 1 పిలుస్తూ ఉంటారు. వెళ్ళామా, మన బ్యాగ్లు, ఫోన్లతో సహా వాళ్ళ ముందర పెట్టామా, వాళ్ళు చెక్కింగ్ చేశారా, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మాత్రమే సమాధానం చెప్పండి. ఎక్స్ట్రాగా ఏమీ చెప్పకండి. కాన్ఫిడెంట్గా ఉండండి, నార్మల్గా బిహేవ్ చేయండి. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తే 100 ప్రశ్నలు వేసి మనతో ఆడుకోవాలని చూస్తారనమాట. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. ఒకవేళ లాంగ్వేజ్ వస్తే, అది కూడా రాకపోతే కామ్గా నిలబడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మనల్ని స్టాంప్ వేసేసి పంపించేస్తారనమాట. మనమేమీ ఉగ్రవాద చర్యలు చెయ్యం కదా, జస్ట్ ఏదో మనకుండేవన్నీ వాళ్ళు చెక్కింగ్ చేసుకుంటారు కాబట్టి కామ్గా నిలబడతాం అంతే అనమాట. ఇవి కూడా నాకు మా అక్క చెప్పిందనమాట. అక్క చెప్పిన తర్వాత అండ్ భరత్ గారు కూడా మనకి బ్రీఫింగ్ చేస్తారు. ముందు నుంచే నేపాల్ దగ్గర నుంచే మనకి బాగా బ్రీఫింగ్ చేస్తారనమాట ట్రావెల్స్ తరపున. 1 day బిఫోర్ భరత్ గారు వైఫ్ కల్పన మేడంని చూశారు కదా, సో ఆవిడ కూడా బ్రీఫింగ్ చేయడం జరిగిందనమాట. అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మళ్ళీ వాయిస్ మెసేజ్లు వస్తూనే ఉంటాయి. సో ఇలా ఇమిగ్రేషన్ అనేది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తట్లకోట్ దగ్గర 12,000 అడుగుల ఎత్తుకొచ్చేసామండి. సో మన కైలాస శిఖరం 19,000 అడుగుల ఎత్తును ఉంటుంది. అంటే ఒక్కొక్క భాగం కొన్ని వేల అడుగుల ఎత్తులు దాటుకుంటూ ఎలా వస్తున్నామో చూస్తున్నారా. ఇంకా ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చేరుకున్నది తట్లకోట్, మరొక ప్లేస్కి. ఇక్కడ 1 day స్టే చేయబోతున్నాం. ఇక్కడ వాతావరణాన్ని మనం అడాప్ట్ చేసుకోబోతున్నాం అనమాట. మనకి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపున అవకాశం ఉండే ప్రతి చోట కూడా చక్కగా మంచి అకామిడేషన్స్ ఇచ్చారండి. తట్లకోట్ అనే ప్లేస్కి వచ్చేసాం అనమాట. ఇదిగో ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసామండి. సో ఇక్కడే ఈరోజు స్టే చేయబోతున్నాం. రేపు కూడా ఇక్కడే స్టే చేస్తామన్నమాట. లేదు, రేపు ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ కూడా చలిని తట్టుకోవడానికి అనమాట 2 days స్టే అనేది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇస్తుంది. సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అమ్మో, విపరీతమైన చలిగా ఉంది. ఇక్కడ హోటల్ చూడండి ఎంత బాగుందో. మనం ఒక్కరమే కాదండి, చాలా ట్రావెల్ సంస్థకు సంబంధించినటువంటి మొత్తం యాత్రికులంతా కూడా ఎవరికి వాళ్ళుగా వచ్చేస్తూ ఉంటారనమాట. వెళ్ళే వాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇలా మొత్తం ప్రాసెస్ అనేది ఈ 4 నెలల పాటు కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కో దగ్గర కోఆర్డినేషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి. అంటే మనం వెళ్ళగానే రూమ్ ఇవ్వలేకపోవడం, కాస్త వెయిటింగ్ టైం అనేది ఉండటము, ఇలాంటివి చిన్నవి జరుగుతూ ఉంటాయి. పైగా ఈసారి అశ్వ సంవత్సరం, సో చాలా హెవీ డిమాండ్. నార్మల్గా 400 మంది వచ్చే చోట 4,000 మంది ఈసారి వచ్చేసారు.
సో చెప్పాను కదా ముందుగానే మీకు చెప్తున్నట్టుగా పర్మిట్స్ లేకుండా చాలామందిని తెచ్చేసి ఉన్నవాళ్ళు ఖాళీ చేయకుండా కొంతమంది సిక్ అయిపోయి ఇక్కడే ఉండిపోతారు 1-2 రోజులు, ఆ తర్వాత వెళ్లాల్సి వస్తుంది. ఈ ఇష్యూస్ అన్నిటి వల్ల ఏంటంటే కాస్త వెయిటింగ్ పీరియడ్ అనేది ప్రతి దగ్గర కనిపించింది. ఈ వెయిటింగ్లో వాళ్ళు టెన్షన్ పడడం వల్ల మాకు గ్రూప్స్లో కోఆర్డినేషన్ అనేది చాలా చోట్ల ఒక్కోసారి బాగా మిస్ అయిందనమాట. ఇక టైమింగ్స్ చూడండి, మన ఇండియా, ఢిల్లీ, చైనా, డిఫరెంట్ కంట్రీస్ కావచ్చు, ప్లేసెస్ కావచ్చు, ప్రజెంట్ టైం ఎంత అయింది అనేటువంటి డిఫరెన్స్ మీకు ఇక్కడ కనిపిస్తోందనమాట. సో ఇలా మేము వచ్చిన తర్వాత కాసేపు వెయిట్ చేశాక మాకు రూమ్స్ అనేవి ఇచ్చేసారండి. మీకు రూమ్స్ గురించి కూడా టెన్షన్ అవసరం లేదు. ఇప్పుడు మేము 5 మెంబర్స్ అనుకొని వెళ్ళాం కదా, మృదుల గారు, కవిత గారు, నేను, అక్క, బాబు కదా. మా 5గురికి ఏదైనా అవైలబిలిటీ ఉంటే 5 మెంబర్స్ షేరింగ్ రూమ్ ఉంటే ఇవ్వండి అని అడిగితే ఇస్తారు. లేదు అంటారా, నేను, అక్క, బాబు, కవిత గారు, మృదుల గారు 2 షేరింగ్ అయినా 3 షేరింగ్ అయినా అవైలబిలిటీ ఉంటే చూడండి మేడం అని చెప్పామన్నా వాళ్ళకి గుర్తున్నా మనకు అలాగే ఇచ్చేస్తారనమాట. మ్యాక్సిమం మేము కైలాస శిఖరానికి దగ్గరకు వెళ్ళే వరకు కూడా అక్క, నేను, బాబు ఒక రూము, మృదుల గారు, కవిత గారు 2 షేరింగ్ అనమాట. అలాగే రూమ్స్ అనేవి మాకు అలాట్ చేయడం జరిగిందనమాట. మనకి ఇవి రూమ్స్ అండి. ఫుడ్ అనేది పైన హాల్లో ఉంటుందన్నమాట. మనకి గ్రూప్లో మెసేజ్ పెడతారు, మధ్యాహ్నం 12:30 అవ్వంగానే లంచ్ అని చెప్పేసి, మార్నింగ్ 8:30, 7:30, 9:30 అక్కడ ఉండే ప్లేస్ వైజ్గా వాళ్ళు ప్రిపేర్ చేసిన దాన్ని బట్టి మన గ్రూప్లో లంచ్ రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ, డిన్నర్ రెడీ అని చెప్పి మనకి గ్రూప్స్లో మెసేజెస్ వస్తాయన్నమాట. సో ఎక్కడికి రావాలి, ఏ ఫ్లోర్కి రావాలి అనేది కూడా మనకి చెప్తారు ఆ మెసేజ్లో. మనం ఆ గ్రూప్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. అందుకే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ గ్రూప్ని ఫాలో అవుతూ యాజ్ డేస్గా ఆ టైం ప్రకారం మనం పైకి వెళ్ళిపోయామంటే మనకి లంచ్ అనేది ప్రిపేర్డ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక సూచన చెప్తున్నానండి, మనం కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తుకొచ్చే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది ఉండదు. మనం పీలుస్తున్నట్టుగానే అనిపిస్తుంది కానీ చాలా తక్కువ ఆక్సిజన్ని పీలుస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఎవ్వరూ కూడా చలి పెరిగే కొద్దీ మీలో ఎవరైనా కైలాస యాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నా, ముందు ఈ కమింగ్ మంత్స్లో మీ ట్రిప్ ఉన్నా తలస్నానం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అమ్మో బాగా అలిసిపోయామని కొంతమందికి ఓవర్ ఓసిడి ప్రాబ్లం తోటి ఖచ్చితంగా ఏం చేస్తారంటే వచ్చిన వెంటనే వేడి నీళ్లతో స్నానం చేసేస్తారు. అది చాలా డేంజరస్ అండి. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే స్నానాలు చేయొద్దు. వెంటనే మన బాడీని ఎక్స్పోజ్ చేయొద్దు అనమాట బయట గాలికి. ఏది చేసినా నెమ్మదిగా స్లో ప్రాసెస్లో చాలా సిస్టమేటిక్గా వెళ్లాల్సి ఉంటుందన్నమాట. చెవిలో కాటన్ ఎప్పుడు పెట్టుకోండి. ముక్కుకి, నోరుకి గాలిని బయట అస్సలు ఎక్స్పోజ్ చేయొద్దు. ముఖ్యంగా ఊపిరితిత్తులకు గాలి వెళ్ళేలాగా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. మనం ఒక పూట ఉంటామా, 2-3 గంటలు ఉంటామా, ట్రావెల్స్ వాళ్ళు చెప్తారు కదండి, దాన్ని బట్టి స్నానం ప్లాన్ చేసుకోండి కానీ వచ్చిన వెంటనే చేయకండి. హాయ్, హలో. ఇప్పుడు నిన్న వీడియో ఎండ్ చేశాను కదా, మనం ఎక్కడితో క్లోజ్ చేసాము, తట్లకోట్ అనేటువంటి ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడే మేము ఈరోజు రాత్రి, రేపు మొత్తం కూడా ఉండి ఇక్కడ క్లైమేట్ని మన బాడీ అడాప్ట్ చేసుకునేలాగా చూసుకోబోతున్నాం అని చెప్పి మీ అందరికీ నేను చెప్పడం జరిగింది. సో చూడండి, నా వెనకాల మంచు కొండలు, టెంపరేచర్ వచ్చేసి 8 degrees ఉందండి. ఎటు చూసినా మీకు మంచు పర్వతాలే ఉంటాయి. ఎటు చూసినా శివయ్యే కనిపిస్తారనమాట. అదిగో ఒక దగ్గరే కాదు, ఎటు చూసినా ఆయన కైలాస పర్వతమే దర్శనం ఇస్తుందన్నమాట. సో మీకు స్ట్రీట్స్ చూపిస్తా చూడండి. ఇది తట్లకోట్, చైనాకు సంబంధించి మొత్తం స్ట్రీట్స్ అన్నమాట. ఇక్కడ తిరగచ్చా లేదా తెలీదు, బట్ కొంచెం నెమ్మదిగా వాక్ చేసుకుంటూ ఈ క్లైమేట్కి అలవాటు పడదాము అనే ఉద్దేశంతో బయటకైతే వచ్చాము. నాకు తెలిసి మన ఇండియా టైం ప్రకారం ఇప్పుడు 12-12:30 అవ్వచ్చు. మాకైతే ఇక్కడ 3:30 అవుతోందన్నమాట. సో కొంచెం చూద్దాము ఏముంటాయి స్ట్రీట్స్లో ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాము అని చెప్పేసి. ఫుడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో తెచ్చుకోమని చెప్పను కానీ మీరు ఇప్పుడు నేను ఏదైతే మానస సరోవరు 3 days పరిక్రమ మొత్తం ఒక 4 to 5 daysకి సరిపడా ఏమన్నా పొడులు, స్మాల్ ప్యాకింగ్ అనమాట, మీ వరకు మాత్రమే. పికిల్స్ ఏమన్నా ఒక 2 రకాలు క్యారీ చేయండి. ఆ పచ్చడితో మొదటి ముద్ద లేదంటే కొంచెం కడుపు నింపుకునేలాగా చేసుకుంటే చాలు. ఫుడ్ ట్రావెల్స్ వాళ్ళు ఎంత హైజీన్గా చక్కగా మన తెలుగులో వండించాలని ప్రయత్నించినా అది వాళ్ళ వంటకం కాబట్టి, ఇక్కడ వాళ్ళ వంటకం కాబట్టి, సో మన తెలుగు వాళ్ళని రానివ్వడం లేదంట. ఇక్కడికి పర్మిషన్ ఇవ్వము, మేమే వండుతాము, ఎలా వండాలో చెప్పండి, మీకు ఎలా కావాలో చెప్పండి అని చెప్పేయడం జరిగిందిట. సో
మన పికిల్స్ ఎక్కువ మొత్తంలో తెస్తే మీకు ఇమిగ్రేషన్ దగ్గర తీసేస్తారు. కొంచెం కానీ తెచ్చుకున్నారనుకోండి, సో హ్యాపీగా మీరు వంట అయితే అదే ఆ పికిల్స్తో అయితే అడ్జస్ట్ కాగలుగుతారనమాట. అది మాత్రం చెప్పాలనిపించింది నాకు ఇప్పటి వరకు చూసిన ప్రకారం. సో ఇంకా రేపటి నుంచి అక్కడికి వెళ్ళే కొద్దీ ఫుడ్ ఇంకెలా ఉంటుందో అనిపిస్తుంది. అండ్ ఇంకొక 1 డేలో మాకు వాష్రూమ్స్ కూడా ఉండవు. ఇప్పటికే నీళ్లు చాలా లిమిటెడ్ అనమాట. సో ఇలా హిల్సా తర్వాత చైనాలోకి ఎంటర్ అయ్యి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని తట్లకోట్ అనేటువంటి ప్లేస్ చైనాలోకి ఎంటర్ అయిపోయామండి. దీని తర్వాత ఇంకా మనం మానస సరోవరంకి వెళ్తాం అనమాట. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మానస సరోవరం దేవతల దర్శనం ఎన్ని రూపాల్లో జరిగిందో కమింగ్ వీడియోస్లో మీరంతా చూస్తారు. ఇది నార్మల్ గేమింగ్, ఇది నార్మల్ గేమింగ్ మై కంటే గేమింగ్ చేసే వాళ్ళకి యూస్ఫుల్. ఏం నాకెందుకు యూస్ఫుల్ కాదు, గేమింగ్ వాళ్ళకి అరే అందరికి యూజ్ అవుతుంది నేను చెప్తున్నా. ఎంత ఇది? 80 yuan. That's 700 rupees. అవునా? Yeah. మాకు హైదరాబాద్లో కూడా ఉంటాయండి ఇందులో. అదేం స్టేషనరీ రా శ్రీ? శ్రద్ధ ఎక్స్టెన్షన్లో ఫుల్ స్ట్రీట్ షాపింగ్. Oh my god. శ్రీను తట్లకోట్ చైనాలో ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ మా స్టేయింగ్ కదా, సో మేము ఇలా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా, స్ట్రీట్ ఫుడ్స్ లాగా ఉన్నాయి. జస్ట్ చూద్దాం ఏదన్నా ఉంటాయి అని చెప్పేసి. ఇందాక మీకైతే టాపిక్ మధ్యలోనే ఆపేసా, అది ఎప్పుడైనా కంటిన్యూ చేస్తా మాట్లాడుతూ. తొందరగా ఏదో షూట్ చేయాలంటే. ఏమంట? మేము తట్లకోట వచ్చి లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరూ కాస్త క్లైమేట్ని అడాప్ట్ చేసుకోండి అని చెప్తే, సరే ఒక 2-3 అడుగులు వేద్దాము, చుట్టుపక్కల ఏమున్నాయో చూద్దాం అని చెప్పి బయటకు వచ్చామండి. ఇక్కడ తట్లకోట దగ్గర షాపింగ్ అనేది చాలా బాగుందన్నమాట. మేమేం కొనలేదు, జస్ట్ విండో షాపింగ్ మీకు కూడా చూపించినట్టు అవుతుందని చెప్పి బయటకు వచ్చాం. ఇదక్క ఎంత బాగా కింద కొంగకుండా ఎత్తుకోవచ్చు తెలుసా ఇల్లు తుడిచి. అంటే మేబీ మ్యాట్స్కి యూజ్ అవుతుందేమో కదా. అమ్మో జంతువులు. బట్టల షాప్ కనిపిస్తే పిచ్చి పట్టింది నీకు. ఏముంది అందులో బాగోడానికి? నీకు అన్ని అస్థి పంజరాలు, ఎముకలు. కొను, ఇప్పుడు నీ తోలు తీస్తారు మీ నాన్న. బట్టలు పిచ్చి పట్టింది ఏంటో ఈ మధ్య. ఏదో టూర్కి వచ్చాను అంటే ఏది మెయిన్ చూపించాలో అది చూపించేసి వీడియోస్ క్లోజ్ చేయకుండా ప్రతి క్షణం నేను ఎలా ఎంజాయ్ చేశాను, అక్కడ మనం చూడదగ్గవి ఉంటాయి, టైంపాస్ ఎలా చేయొచ్చు, వాతావరణాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు, వేరొక ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతం ఎలా ఉంటుంది అనేది చూపించాలి అనే తపనతోనే నేను చూస్తూ మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తూ స్టెప్ బై స్టెప్ నీట్గా వీడియోస్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో మీకు నేను ప్రజెంట్ చేయడం జరుగుతోంది. అద్భుతమైనటువంటి యాత్ర అనుభవాలన్నీ ఇక్కడి నుంచే ఇంకా బాగా స్టార్ట్ కాబోతున్నాయండి. యాక్చువల్లీ మేము ఇక్కడ ఇంత డీప్ షాపింగ్ ఎందుకు చేస్తున్నాము అంటే
మాకు ఈ పాటికే జాకెట్స్ అనేవి మీరు చూస్తున్నారు కదా, ఆరెంజ్ కలర్లో కొంచెం రెడ్డిష్ డార్క్ సింధూరం కలర్లో కనిపిస్తోంది. ఇది నాకు శ్రీకి ఇచ్చారనమాట. అక్క సైజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని తక్కువయ్యాయి అనమాట జాకెట్స్ అనేవి. బట్ అది రావాలి, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇస్తాము, దీనికి ముందరే ఇస్తామని చెప్పారు. బట్ వెదర్ సపోర్ట్ చేయకపోవడము, హెలికాప్టర్స్ తిరగపోవడం వల్ల ఏంటంటే ఆ లగేజ్ అనేది రాలేదన్నమాట. సో మాకు అసలు జాకెట్స్ తక్కువైపోయాయి. ఒక్క జాకెట్తోనే ఇన్ని రోజులుగా తిరగాల్సి వస్తుంది, ఫర్దర్గా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్క జాకెట్స్ షాపింగ్ చేసుకుంటోంది. ఆ బిల్లు పెట్టండి ఇచ్చేస్తామన్నారు. బట్ నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ వెంటనే వాళ్ళు జాకెట్స్ అనేవి తెప్పించి ఇచ్చేయడం జరిగిందనమాట. సో అన్నీ సాఫీగా జరిగిపోవు కదా, అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తాయి. సో వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనము ఏది వెనుతిరగలేము, అలాగని చెప్పి మనం ఏవి కూడా వ్యతిరేకించలేం కూడా. సో ఎలా జరిగితే అలా మనం సరే ఇది ఇంతే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయే మనస్తత్వాలు కొందరు ఉంటాయి, అందులో మావి కూడా ఒకటనమాట. అక్క నేను అదే అనుకున్నాం, సరేక మనం ఏదన్నా జాకెట్ అనేది తీసేసుకుందాము, సూట్ అయితే కనుక తీసుకొని బిల్ అనేది పెడితే వాళ్ళే రీఫండ్ చేసుకుంటారు కదా అని అనుకున్నాం అనమాట. బట్ మాకు ఏ జాకెట్స్ నచ్చలేదు, కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగే శ్రీకి కరెక్ట్ సైజు రాకపోయినా దాన్ని వెనక్కి తీసుకొని ఇంకొక జాకెట్ ఇచ్చారు. అక్కకి కూడా పర్ఫెక్ట్ జాకెట్ అనేది, క్యాప్ అనేది సెట్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.